శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నాడు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, చాలా అద్భుతంగా ఉండబోతున్నటువంటి ఒక వారం. ఈ యొక్క సంవత్సరం అంతా బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి. అన్ని బాగుంటే మనం చెప్పిన మాట వినాం. అప్పుడప్పుడు నేను కూడా ఉన్నాను అని గ్రహాలు అప్పుడప్పుడు చూపిస్తుంటాయి. అలాంటి చిన్న చిన్నవి వస్తుంటాయి. సర్వీస్ సెక్టార్ లో, ప్రత్యేకించి బ్యాంకింగ్, ఐటీ, సెక్యూరిటీ, ఇంజనీరింగ్ రంగాల భాగంలో కాస్త కాన్సన్ట్రేషన్, అందులో పర్టికులర్ బ్యాంకింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. కార్యాలయాల్లో రాజకీయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫీసులో జాగ్రత్త. మీకు సంబంధం లేని విషయం మాట్లాడకండి. టైం బాగుంది కదా, మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. కాస్త జాగ్రత్తగా ఉండి, ప్రమోషన్స్ మీకే ఉన్నాయి, అద్భుతంగా ఉంటారు. కొత్త బాధ్యతలు రావచ్చు, టార్గెట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటారు, అద్భుతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి, అప్పులన్నీ తొలగిపోయి అద్భుతం. మీకు బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారా, లేదా మీకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. గెట్ రెడీ. ఇప్పుడు అహంకారం రాకూడదు, ఇది ఒకటి మీరు చేసుకోవాలి. షేర్ మార్కెట్ భావోద్వేగమైనటువంటి మీకు కొంచెం డబ్బులు కనబడగానే ఈ వృశ్చిక రాశి వారికి ఏమవుతుందంటే, నేనే రాజు, ఆహా ఓ అంటారు, బ్రేక్ పడుతుంది. షేర్ మార్కెట్ లో జాగ్రత్త. కరెక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అధిక రిస్క్ ట్రేడింగ్ చేసుకుంటే ఉన్నది కాస్త ఓడుతుంది, జాగ్రత్త. మెటల్స్, ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో కొంత మెరుగు పెట్టచ్చు ట్రేడింగ్ లో, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. ఇంకా వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం ప్లానింగ్. పాత కస్టమర్ మళ్ళీ స్పందించే అవకాశం ఉన్నాయి, కొత్త ఒప్పందాలు కుదుర్చునే అవకాశం ఉన్నాయి. నిర్మాణం, ట్రేడింగ్, టెక్నికల్ సేవల రంగాల్లో చాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్న కన్స్ట్రక్షన్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులలో స్ట్రెస్ ఉంటుంది, అనుకూలం ఉంటుంది, పదవి యోగం కూడా ఉంటుంది, యోగంగా ఉంటారు. సినిమా కళాకారులు, నటులు, దర్శకులు, రచయితలు, అన్ని రంగాల వారు కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తుంటారు, అవన్నీ సక్సెస్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండండి, మీరు చాలా గుర్తింపు పొందుతారు. విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళకి వీసా డాక్యుమెంటేషన్ పనులు ముందుకు సాగుతాయి. ఒకవేళ ఉద్యోగం లే ఆఫ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ కాల్ లెటర్, స్టార్ట్, కమాన్ వచ్చి జాయిన్ అయిపో, పర్లేదు ఇప్పుడు అన్ని సెట్ అయిపోయిందని మీకు పాత కంపెనీ అయిపోవచ్చు, లేదా కొత్త కంపెనీలో కూడా అవకాశాలు, చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంటారు. కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఒకరి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి ఒక వైదికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలు పురోగతి ఉంటుంది. విద్యార్థులు పరిశోధన, సాంకేతిక, మెడికల్ విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం. పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం, ఇదే అండి వృశ్చిక రాశి వారికి ఒక చిన్న మైనస్ ఏమంటే రక్త ప్రసరణ, హార్మోన్ సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా ఉంటుంది. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ చెకప్ చేసుకోండి, యోగా, ధ్యానం అవన్నీ చేసుకోండి. ఫస్ట్ మీకు శత్రువు అయినటువంటి ఆ ఫోన్ ని పక్కన పడేయండి, మీరు బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వ్యవసాయదారులకి నీటి నిర్వహణపై శ్రద్ధ పెరుగుతుంది. మిర్చి, పత్తి, పప్పు ధాన్యాలు రైతులు అనుకూలంగా ఉంటుంది. పంట సంరక్షణ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెల మీకు గురు భగవానుడు మారడం వల్ల ఈ వారంలో ఉన్నటువంటి గొప్ప అనుకూలం ఏమంటే 9 మీ యొక్క అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఎరుపు మరియు కాషాయం, అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శనం చేసుకోండి. ఏదైనా ఆరుపడై విడుదలకు వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఎర్ర కందులు, ఎర్ర వస్త్రాలు
దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకం, పెన్సిల్ లాంటిది దానం ఇవ్వండి. అన్నదానం చెయ్యండి. అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సంవత్సరం అంతా మీకు జాబ్ పార్టీ ఇయర్ అని కూడా చెప్పచ్చు. అందులో ప్రతి వారం చిన్న చిన్న మార్పులు ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి సమయం వచ్చినప్పుడు మంచి మనుషులు కలుస్తూ ఉంటారు, అద్భుతంగా ఉంటారు. దిస్ ఈస్ యువర్ వీక్. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయవస్తు. మకర రాశి మిత్రులారా, అద్భుతంగా సిద్ధమైపోండి. మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని మరియు గురువు మీకు అనుకూలాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపులు వస్తుంది. సీనియర్ నుండి ప్రశంసలు, ప్రమోషన్, వేతన పెంపు అన్ని రకాలుగా మీకు వస్తుంది. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి మంచి సమయం. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు, క్లయింట్లు వచ్చే అవకాశాలు, ఈ పనితీరుకి, టార్గెట్ ఆధారిత ఉద్యోగాలకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పాత బకాయిలు అన్ని కూడా వసూలు అవుతాయి. పొదుపు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ కొంత అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో జాగ్రత్త. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇంకా వ్యాపారస్తులకి పాత కస్టమర్ నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో క్రమంగా లాభం పెరుగుతుంది. నిర్మాణం, రియల్ ఎస్టేట్ మాటల్లో, ట్రాన్స్పోర్ట్ రంగంలో మంచి అవకాశాలు. ఇండస్ట్రీస్ యొక్క మెటీరియల్ సప్లై కూడా మీకు చాలా కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు వల్ల కమర్షియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం అనుకూలం ఉంటుంది. డిస్కషన్స్ పెరుగుతుంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో పార్టీ స్థాయిలో బాధ్యతలు పెరిగే సూచనలు. రాజకీయ నాయకుల ప్రభావం కూడా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సినిమా కళాకారులు, నటులు, నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యుడికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పాత ప్రాజెక్టులు గుర్తింపు రావచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండండి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు వెళ్ళొచ్చు. దరఖాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎన్నో రోజులుగా నేను గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నానండి, సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నానండి. నా యొక్క లే ఆఫ్ అయ్యింది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రిజల్ట్ స్టార్ట్. కుటుంబ సభ్యుల్లో పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ సందర్భంలో కాస్త ఓర్పు, ఒకరి పట్ల ఒకరికి ఓర్పు, నమ్మకం ఉండాలి. అది కొంచెం పార్ట్నర్షిప్ లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సాంకేతిక వృత్తిపరమైనటువంటి విద్య పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, కీళ్ల నొప్పులు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలు జాగ్రత్త. నడక, యోగా, వ్యాయామం అవసరం. వ్యవసాయాలకి భూమి సంబంధిత పెట్టుబడులు, ధాన్యాలు, పుష్పం, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వ్యవసాయ యంత్రాలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం లోన్కి వెళ్ళడం, సబ్సిడీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః దేహి మే బుద్ధి వైశిష్ట్యం. ఆయన ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. వృద్ధులకి, పేదవాళ్ళకి చెప్పులు కొనియండి. పేదవాళ్ళకి, వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. 8 మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య బ్లూ రంగు చాలా మంచిది. బూడిద యాష్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. శనీశ్వరుని 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు. నల్ల నువ్వులు, ఇనుప పాత్రలు, దుప్పట్లు ఇవన్నీ కూడా దానం వేయండి. అన్నదానం కూడా చేయండి. మకర రాశి మిత్రులారా, ఇది మీకు అద్భుతమైనటువంటి సమయం. విజయవస్తు.